విశాఖ నగర సమీపంలో ఐటీ రంగంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న గూగుల్ 80,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మనం గతంలో కూడా చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఐటీ కంపెనీలు అన్నీ కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకి పరిమితమయ్యాయి. ఆ నగరాల్లో ట్రాఫిక్ రద్దీతో జనం నరక యాతన పడుతూ ఉన్నారు. జనమే కాదు, ఐటీ ఉద్యోగులు, ఆయా కంపెనీల సీఈఓలు కార్యాలయానికి వెళ్ళడానికి 4 గంటల నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో కనుక వర్షం పడితే ఇక ఇంటికి వెళతారో లేదో కూడా తెలియని పరిస్థితి. అందుకే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా 2 టైర్ సిటీస్ మీద ఫోకస్ పెట్టాయి. 20 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉండే నగరాలు అయితే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ సిగ్నల్స్ మొత్తం సిటీ అంతా కలిపినా కూడా ఒక 10 కన్నా కూడా ఉండవు. ఉద్యోగులు ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. 30 నిమిషాలు కూడా ఆ సమయం వేస్ట్ కాదు అని విశాఖ, కొచ్చిన్ లాంటి నగరాల మీద ఫోకస్ పెట్టారు. ఇక విశాఖ నగరంలో ఇప్పటికే టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించింది. కాగ్నిజెంట్ కూడా ప్రభుత్వం నుంచి 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని దాదాపు 3,600 కోట్ల రూపాయలతో 12,000 మంది ఉద్యోగులు పనిచేసే విధంగా కార్యాలయాన్ని నిర్మించుకుంటుంది. టీసీఎస్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో స్వయంగా కార్యాలయాన్ని సొంతంగా నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక అదానీ డేటా సెంటర్తో పాటుగా గూగుల్ సంస్థ 80,000 కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్ చేసి అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. విశాఖపట్నం సముద్ర తీరంలో పెద్ద కేబుల్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయబోతా ఉంది గూగుల్. 200 ఎకరాలు ప్రభుత్వం గూగుల్కి అప్పగించేందుకు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. పెద్దగా పంటలు పండని ప్రాంతం. ఆ ప్రాంతంలో కనీసం ఎకరం 5-6 లక్షలు కూడా లేని ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుంటూ 2.5 రెట్లు పైగా పరిహారం చెల్లిస్తూ ఉంది. రైతులు హ్యాపీగా ఉన్నారు. ఎకరాకి 9,50,55,000 రూపాయలు రైతుల చేతిలో పెడుతున్నారు. పంటలు పండే భూమి ప్రాంతం కాదు, రియల్ ఎస్టేట్ ప్రాంతం కూడా కాదు. అవన్నీ అసైన్డ్ ల్యాండ్స్. ఆ భూములు కూడా ఆ రైతుల సొంత భూములు కాదు. ఎప్పుడో ప్రభుత్వం వారికి ఎన్టీ రామారావు కాలంలో పంటలు పండించుకోమని ఇచ్చిన భూములు. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే దాని మీద పంట పండించుకోవడానికి మాత్రమే రైతుకు హక్కు ఉంటుంది, అమ్ముకునే హక్కులు ఉండవు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో అసైన్మెంట్ ల్యాండ్ చట్టానికి సవరణలు చేసి ఆ రైతుల దగ్గర నుంచి భూములన్నీ కొట్టేసి వైసీపీ నేతలు వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. అయితే గూగుల్ సంస్థను అడ్డుకునేందుకు ఏదైతే భూసేకరణ చేస్తున్నారో చనిపోయిన రైతుల పేరుతో హైకోర్టులో కేసులు వేపిస్తూ ఉన్నారు. అంటే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 80,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడి పెట్టి 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వైసీపీ అధినేతకు కానీ వైసీపీ కీలక నేతలకు కానీ ఇష్టం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావడమే ఇష్టం లేదు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అద్భుతమైన సంస్థనే తెలంగాణకి తరిమి కొట్టిన ఘనత మీది. కాలుష్య కారకాన్ని వెదజల్లి విషాన్ని జనం మీద చిమ్మే ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి ఉప్పాల్లో పెట్టిన ఘనత మీది. అలాంటి వారు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నంకి వస్తే ఆ యొక్క క్రెడిట్ చంద్రబాబు నాయుడుకో లోకేష్కో దక్కుతుంది. ఇక ఆ 3 జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ సంస్థకి ఆ 200 ఎకరాల్లో భూములు ఇవ్వడానికి లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళే కార్యక్రమం చేయడంతో పాటు ఆయా సంస్థలను బెదిరించడానికి కూడా మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిల్లా కలెక్టర్ కూడా చెప్పాడు, భూములు ఆయా సంస్థలకు అప్పగించే విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వారికి భూములు అప్పగించిన తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాలు అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి సమయం పడుతుంది. బిల్డింగ్ అంటే రాత్రి రాదు. వారు అందులో 20 అంతస్తులు 30 అంతస్తుల టవర్స్ నిర్మిస్తారు కాబట్టి కనీసం 3 సంవత్సరాల పైగా సమయం పడుతుంది. అందువల్ల భూములకు సంబంధించిన కేసులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ని ఆదేశించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే 200 ఎకరాలు పైగా గూగుల్ సంస్థకి ప్రభుత్వం అప్పగించబోతా ఉంది. ఒకటేరా కేసులు వేసి వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాటన్నిటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజధాని లేకుండా చేసి
రాష్ట్రంలో కంపెనీలన్నింటినీ తరిమి కొట్టి 3 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఘనంగా చెప్పుకున్న ఈ అరాచక నేతలు ఇంకా వారి యొక్క పశు ప్రవృత్తిని చాటుతూనే ఉన్నారు. గూగుల్ సంస్థని అడ్డుకోవడంలో వైసీపీ నేతలు పోషిస్తున్న పాత్రపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.